రే వంశీ, వంశీ, వంశీ వెతకండి రా, వెతకండి, వెళ్ళండి రా. ఇంతకీ మీరెవరు? నేనెవరా? అయ్యో, ఇంత పొడవు కత్తి నాయనా! మన మీద కత్తులు డాగర్లు ఎందుకురా నాయనా? వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదరా. అమ్మో, కొట్టరాను చోటు కొమ్మేశారా? నోరు మూసుకొని పడుకోండి రా. అదో కామెంట్స్ మీరును. మమ్మల్ని ఎరగొట్టించడానికే నువ్వు ప్రేమించినట్టున్నారా? మేమెందుకు నిన్ను రెచ్చగొట్టవాలి? నువ్వెందుకు ఛాలెంజ్ చేయవాలి? అదే గర్ల్ ఫ్రెండ్ అని నువ్వెందుకు మాకు చెప్పవాలి? నీ మేమెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయవాలి? ఒరే వంశీ, నీ ప్రేమను తగలయ్యా. నోరు ముయ్యండ్రా. హలో, అయ్యో అమ్మో, వంశీ ఉన్నారా అండి? నువ్వెవరమ్మా? తన గర్ల్ ఫ్రెండ్ ని. వీడే వీడే. వంశీ, ఏమైంది వంశీ? ఈ కట్లేంటి? సారీ వంశీ, మొన్న రాలేకపోయాను. నువ్వు రాలేకే కదమ్మా మాకు ఈ పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఆగరా. ఏం లేదు, మా ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్ లో నిన్న ఫైర్ యాక్సిడెంట్. మంటలు, అబ్బో, పెద్ద పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ మంటల్లో చిక్కుకున్నారు. అవును, డోర్లు పగలగొట్టి ETS లెవెల్లో కొట్టారు. లోపలికెళ్ళి అందరినీ రక్షించేసరికి నేను చెప్తున్నాను కదరా, నువ్వు ఆగరా. అబ్బా, ఆ మంటల్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరినీ మేము రక్షించేసరికి మా పరిస్థితి అయింది. అంతే. యు గ్రేట్ వంశీ, కానీ బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. అవో, ఎంత బిల్డప్ ఇస్తున్నావురా? ఈ బిల్డపే కదరా మమ్మల్ని అలా కొల్లబొడి చేసే పరిస్థితి తీసుకొచ్చింది. నీ ప్రేమ తగలయ్యా. మీరు దూకారా? దూకే ఛాన్స్ ఎక్కడమ్మా? దూకింది వాడేనమ్మా, కానీ దెబ్బలు మాత్రం మాకు తగిలాయి. వీడు కొంచెం ఎక్కువ సర్వీస్ చేశాడు, మా ప్రాణాల మీదకి తెచ్చాడు. చాలా నొప్పిగా ఉన్నట్టుంది వంశీ, తగ్గిపోతుంది. నొప్పులు వాడికే కాదు, మాకు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంతకీ తమరెవరో? ఐమ్ వైశాలి, వంశీస్ బెస్ట్ ఫ్రెండ్, మినిస్టర్ గారి అమ్మాయిని. ఏంటి, మినిస్టర్ గారు అమ్మాయి అంటరా? రౌడీ అన్నయ్యతో పెట్టుకుంటే కత్తులు కటాలతో వదిలేశాడు, వీళ్ళ నాన్నతో పెట్టుకుంటే శాల్తీలే చంపురా. వంశీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే. డాడీ నిన్ను ఒకసారి తీసుకురమ్మని చెప్పారు. నేను బయలుదేరుతాను. బాయ్, టేక్ కేర్. హాయ్ మౌనిక. సారీ, నేను కాదండి. అలా కోపడితే ఎలా? మీ కోపంలో అర్థం ఉంది. మీ హెల్త్ పూర్తిగా రికవరీ అయిందా? మీకెలా తెలుసు? సారీ అండి, చాలా బ్లండర్ జరిగిపోయింది. నేను చేసిన పొరపాటు వల్ల మా ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చి అలా బిహేవ్ చేశారు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, డీటెయిల్గా చెప్పండి. అది సారీ అండి, మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని నా ఫ్రెండ్స్కి చెప్పాను. సారీ. అది కాదు మౌనిక గారు, నా ఫ్రెండ్స్తో నేను మగాడిని నిరూపించుకోవడానికి మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది. నువ్వు మగాడివని నిరూపించుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? ఆర్ యు నాట్ షేమ్డ్? సారీ మౌనిక గారు, అసలు ఈ విషయం గొడవల వరకు దారితీసి మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే
ఇంకెప్పుడు ఎవరి జీవితాలతోనూ ఆడుకోవద్దు, అర్థమైందా? సారీ అండి.